సో మీకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి అనే ఐడియా ఎందుకు వచ్చిందండి? అసలు చాలా మైన్యూట్ థాట్ అది. చాలా ఈజీ కదా. నాకు కోపం వస్తుంది, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను. సినిమా దేని మీద తీస్తాను? నా కోపం మీదే కదా. మీకు కోపం వస్తుంది, మీరు సినిమా తీయాలనుకుంటున్నారు, మీకు ప్రొడ్యూసర్ ఉండాలి కదా. వాళ్ళకి కోపం ఉన్న వాళ్ళని వెతుక్కుంటాం కదండి. ఇట్ ఈస్ జస్ట్ మనకి ఏం కావాలి, వాళ్ళకి ఏం కావాలి, సినిమా దేని మీద. సో అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర మ్యూచువల్లీ గ్యాదర్ గ్యాదర్ అయ్యి అయ్యి ఎస్ అందరూ కోపంగా ఆనందంగా నవ్వుతూ ఓకే. కోపంగా ఆనందంగా నవ్వుతూ. ఈయనకు కూడా చాలా కోపం ఉంది. లేదు నేను కొన్ని సందర్భాల్లో చూసాను ఈయన స్పీచుల్లో ఒక ఆవేశం వస్తూ ఉంటది. అది ఆవేశం కదండి, ఆవేదన. ఆవేదన ఆవేదనే నేను ఈ వేదన అంటున్నా. ఆవేదన ఈ వేదన అన్నీ కలిపి ఒక్కోసారి మీ స్పీచుల్లో నేను గమనిస్తూ ఉంటాను. ఒక ఏం జరుగుతుంది అసలు మన సినిమాల్లో, ఇది కదా చేయాల్సింది, అదెందుకు చేస్తున్నారు మీరు అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మీరు ఈయన సెలెక్ట్ చేశారా? ఆ సినిమా రిలేటెడ్గా ఉండేటువంటి కథకి కూడా ఈయన మీరు సెలెక్ట్ చేయడానికి కారణం అదేనా? డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ ఆయన ప్రెజెన్స్ యాడ్స్ అ లాట్. అంటే మా ప్రెజెన్స్ యాడ్ అవుతా. అడిగింది ఆ కథకి మీరు ఇలా మధ్యలో ఆయన్ని బైపాస్ రోడ్ లోకి వెళ్ళిపోయాయని చెప్పలేదు పాపం. అది అసలే ఒక క్వశ్చన్ కే తట్టుకోలేకపోతున్నారు. కానీ అందరూ యాంగర్ కొంచెం రిలాక్స్ అయ్యి కూల్ గా కనిపిస్తూ ఉన్నారు. తన కోపం మీద శత్రువు అంటారు కదా. కానీ మీ మీద చాలా మంది యాక్టర్స్ కోపంగా ఉన్నారండి. వాళ్ళు నాకు పంపించమని చెప్పారు రిక్వెస్ట్లు. పేర్లు నేను చదవలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ చాలా పాపులర్ నేమ్స్. బయట చెప్పేసేస్తే బెటర్ కదా. వద్దులేండి పర్వాలేదు. మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి. ఏంటంటే మీరు ఒక డైరెక్టర్గా ఉండొచ్చు కదా, మీరు ఎందుకు యాక్టింగ్ చేసి మా పొట్టలు కొడుతున్నారు? ఒకవేళ కనుక మీరు ఈ పాత్ర చేయకుండా ఉండుంటే నేను చేసి ఉండేవాడిని కదా అని అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్ అవుదామని వచ్చాను. అవునా? నేను యాంకర్ అవుదామని రాలేదు. సో యాక్టర్ అవుదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఇట్స్ అంటే చాలా దూరంలో ఉంది అని చెప్పేసి అనిపించింది. ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి అనిపించింది. ఎంతకాలం ట్రై చేశారు మీరు? 3 years. 3 years అన్ని స్టూడియోస్. చెప్పండి, అప్పుడు చెప్పండి ఎవరి మీద కోపం వచ్చింది? ఎప్పుడో అయ్యి ఉంటుంది ఒక ఇన్సిడెంట్. ఏదైనా ఆడిషన్కి వెళ్తే అంటే అప్పట్లో బాగా యంగ్ బ్లడ్ కదా, కోపం వచ్చేది. సో ఏదైనా ఆడిషన్కి వెళ్తే అబ్బబ్బబ్బా అద్దరు కొట్టామని అక్కడ ఆడిషన్లో ఉన్న వాళ్ళని పిలిచి మరి ఒకసారి మళ్ళీ చేయవా అని చెప్పి చూపించి ఇలా చేయాలి ఆడిషన్ అని చెప్పేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, అసలు వేరే లెవెల్లో మాట్లాడేవాళ్ళు. కానీ పాత్ర మాత్రం వచ్చేది కదా, వెనక నుంచో పెట్టేవాళ్ళు. ఎక్కడో 3వ వరుస 4వ వరుసలో ఇంటికి వెళ్ళి బాగా తిట్టుకునే వాళ్ళు, అద్దం ముందు నుంచి. యాక్చువల్లీ దట్ ఈస్ ది డిఫరెన్స్ అండి. నాకు ఎప్పుడు కోపం వచ్చేది కదా. నాకు ఒక ఫోన్లో సెట్లో స్పెండ్ చేసే ఒక ఆపర్చునిటీ వచ్చిందని అక్కడ కూర్చుని మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే కెమెరా మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఇదేంటన్నా ఇది ఇందాక అలా పెట్టారు కదా, ఎందుకు పెట్టి ఇట్లా తలకే తింటూ ఉన్నారు. సో అలా నేర్చుకున్నారు మీరు. యూనివర్సిటీకి వెళ్ళకుండా మీరు ఆన్ స్పాట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు కాబట్టి ఆ తర్వాత మెల్లిగా అటు డైరెక్టర్ అయ్యారు అన్నమాట. అలా కోపం రాలేదు, ఆపర్చునిటీ వచ్చిందన్న హ్యాపీనెస్ తప్ప. ఓకే. సో అలాగా ఈవెన్చువల్లీ డైరెక్షన్ సైడ్ కేర్ ఆఫ్ కంచరపాలెం తీశారు. అంటే దానికి ముందు చాలా సంవత్సరాలు అండి. ఇట్స్ నాట్ కేర్ ఆఫ్ కంచరపాలెం డిడ్ంట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఇట్ టుక్ 9 years ఫర్ మీ టు రీచ్ దేర్.